శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ఈనాటి పంచాంగం: స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ చవితి, తెల్లవారుజామున 5:31 వరకు ఉంది. నక్షత్రం మఖ, మధ్యాహ్నం 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈరోజు గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు కన్యారాశిలోను, బుధుడు ధనురాశిలోను, రవి మకర రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మేషరాశి వారికి ఆర్థికంగాను అలాగే ఉద్యోగ వ్యాపార పరంగాను మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవటంతో ఈరోజు మేషరాశి వారు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రత్యేకించి ఆలయ దర్శనాలు ఉండటము, అలాగే స్వామివార్లకి సంబంధించి ఏమైనా మొక్కుబడులు గనక ఉంటే అవి తీర్చుకునే ప్రయత్నము ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కనుక మార్పులు కోరుకుంటూ ఉంటే ఆ మార్పులకి సంబంధించి మీరు కొంత ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని చేమంతులతోటి పూజించి పులగము నైవేద్యం పెట్టడం వలన అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరికి చక్కటి సానుకూలత అనేది లభిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం ఈరోజు వారి సంతానము గురించి అలాగే వారు చేస్తున్న పెట్టుబడుల గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మాట్లాడే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకుంటున్నాం. దీంతో పాటు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నిదానంగా వీరికి ముందుకు వెళుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం గవర్నమెంట్ తోటి కానీ ప్రభుత్వ ఉద్యోగులతోటి కానీ కొంతవరకు ఇబ్బందులు అనేవి అధికంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనులు సకాలంలో పూర్తి కాకపోవటము, లేకపోతే అనుకున్న విధంగా పనులు అవ్వటం లేదని చెప్పి కొంత వీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. మీడియా రంగంలో ఉన్నవారు కానీ మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి కానీ ఈరోజు కొంత ప్రతికూలత అనేదే గోచరిస్తోంది. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు పట్ల అశ్రద్ధ చూపించకూడదు. అలాగే వీరికి శత్రువులు ఉండటం అధికంగా కనపడుతోంది. దీంతో పాటుగా మీ యొక్క మిత్రులే మీకు శత్రువులయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని పారిజాతాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన వీరికి మంచి జరిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులు కూడా కొంతవరకు చదువు పట్ల అశ్రద్ధ చూపించడంతో వారు అనుకున్న విధంగా వారికి మార్కులు రాకపోవటం వలన కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి కూడా కొంత శ్రమ అనేది అధికంగా ఉండటము, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారితోటి కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముఖ్యంగా లావాదేవీలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నిరాశాజనకంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇక మిథున రాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని ఎర్ర గులాబీలతోటి పూజించి చక్కెర పొంగలి గనక నివేదన చేస్తే వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది గోచరిస్తోంది. అయితే ముఖ్యంగా వీరికి పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కొంత మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే రాతకోతలు ఉన్నా, లేకపోతే లిటిగేషన్లు ఉన్నా, లేకపోతే ఏవైనా సంతకాలు లాంటివి పెట్టాలనుకుంటున్నా కొంత జాగ్రత్త అనేది వహించాలి. శత్రువులు కొంతవరకు మీకు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. దీంతో పాటు ఉద్యోగస్తులకి కొంతవరకు వారి యొక్క ఉన్నతాధికారుల వలన కూడా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా శ్రమ అనేది అధికంగా ఉంటుంది కనుక కొంత వీరు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పరీక్షలకు తయారవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వారి పరీక్షలకి సంబంధించి 1-2 సార్లు వారి యొక్క ప్రశ్నాపత్రం చదువుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ప్రిపరేషన్ గురించి అధిక శ్రద్ధను వహించాలి. సంకటహర చతుర్థి సందర్భంగా ఈ రాశి వారు ముఖ్యంగా స్వామివారిని అంటే వినాయకుడిని తెల్ల మందారాలతోటి పూజించి అలాగే బూరెలు నివేదన చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి మంచిగా అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వీరి యొక్క మాట పట్టింపులు అనేవి వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా వీరు ఎంతవరకు పొదుపుగా ఉందామనుకున్నా కూడా ఏదో ఒక రకమైన ఖర్చు అనేది వీరికి కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు వీరి కుటుంబ సభ్యుల కోసం, లేకపోతే వీరి సంతానం కోసం, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న బకాయిలు తీర్చాలి అని వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రుణ ఒత్తిళ్లు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈరోజు కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు సహాయం చేస్తామన్న వారు తగిన సమయానికి మీకు సహాయం అందించకపోగా మిమ్మల్ని కొంత ఇబ్బందికి కూడా గురి చేస్తూ ఉంటారు. మాట ఎవరికైతే ఇస్తారో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. తొందరపడి ఎవరితోటి కూడా వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే సమయానుకూలంగా ఆహారం తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. సింహరాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని బిల్వదళాలతోటి పూజించి స్వామివారికి దద్దోజనం నివేదన చేయటం వలన కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తీరిపోవటంతో పాటు శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. దీంతో పాటు వీరి ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. ఇతరులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ, భాగస్వామ్యంలో ఉన్న వారికి వాళ్ళ ఒక భాగస్వామ్యులతోటి తగువులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు చేసుకున్న ప్రణాళిక ఏదైతే ఉందో అది అంత తగిన ఫలితాలను ఇవ్వకపోవటం వలన కొంత నిరాశకు గురవుతూ ఉంటారు. మీ యొక్క సంతానము ఎవరైతే ఉన్నారో వారు కొంత మీరు చెప్పిన మాట వినకపోవటం కానీ, లేకపోతే మీరు అన్నదాన్ని ఎక్కువగా పట్టించుకొని కొంత మనస్తాపానికి చెందేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు కన్యారాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బంది, ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఎక్కువగా ఇబ్బంది అనేది కనపడుతోంది కనుక జాగ్రత్త వహించాలి. కన్యారాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని మీరు వివిధ పుష్పాలతోటి పూజించి స్వామివారికి కొబ్బరి అన్నం నివేదన చేయటం వలన వీరు అనుకుంటున్న పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
తులారాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం వీరు ఆలయ దర్శనం చేసుకోవటము, ఆధ్యాత్మికంగా ఆలోచనలు చేయటము, గురు దర్శనం చేసుకోవటము ఇలాంటివి అధిక శాతం మనకి గోచరిస్తున్నాయి. దీంతో పాటు ప్రయాణాలు ఉన్నా కూడా అవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే శత్రువులు అధికంగా ఉండటము, లేకపోతే అనుకున్న విధంగా పనులు మీరు ఆశించినట్టుగా పూర్తి కాకపోవటం వలన కొంత మీరు నిరాశకైతే గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో వారికి మాత్రం కొంత నిరాశాజనకంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థికంగా మాత్రం వీరికి కూడా పురోగతి అనేది గోచరించటం లేదు. అలాగే మీ సంతానము ఒక ఆరోగ్యం గురించి ఈరోజు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే తయారవుతున్నారో వారు మాత్రం వారి యొక్క విద్యలో ఆటంకాలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. తులారాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని తెల్ల గన్నేరాలతోటి పూజించి పులగము నైవేద్యం పెట్టడం వలన అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరికి చక్కటి సానుకూలత అనేది లభిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైన పరిస్థితులే కనపడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది గోచరిస్తోంది. ఎవరైతే లావాదేవీలు చేస్తూ ఉంటారో వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలత ఉండే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యం గురించి తగు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మందులు వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈరోజు కోర్టు పరంగా ఎటువంటి మార్పులు అనేవి గోచరించటం లేదు. మీ సంతానం ఒక విద్య గురించి, వారి ఆరోగ్యం గురించి, అలాగే వారి ఒక అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఈరోజు కాంక్షిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారో వారు మాత్రం ఈరోజు కొంత ఆలోచించి చేయాల్సిందిగా మనం చెప్పుకుంటున్నాం. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని పారిజాతాలతోటి పూజించి స్వామివారికి గనక రవ్వలడ్లు నివేదన చేయటం వలన వీరు అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరు ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎక్కువ శ్రమ అనేది కనపడుతోంది. దీంతో పాటు వీరు చేసిన ప్రతి పనిలోనూ కూడా వీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. చాలా వరకు కూడా శ్రమ అధికంగా ఉండటము, అలాగే ప్రతి వారికి వీరు విషయం గురించి చెప్పటం వలన కొంత వీరు నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. వీరు గనక ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చదువు పట్ల కొంత అశ్రద్ధ ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం కొంత నిరాశ చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా కూడా మీరు ఆశించినట్టుగా ఆర్థికంగా పురోగతి లభించటం లేదని కొంత నిరాశకు కూడా మీరు గురవుతూ ఉంటారు. ఇక సంకటహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారు వినాయకుడిని తెల్ల మందారాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన వీరికి ఆరోగ్యంలో అనుకూలతతో పాటుగా వృత్తి వ్యాపారాలలో కూడా సానుకూలత లభించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా కొంతవరకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అధికంగా ఉండటము, అలాగే పనిచేస్తున్న చోట వీరు కొంత సమాధానాలు చెప్పుకోవటము, లేదా కొత్తగా వీరికి ఏమైనా చేతికి ప్రాజెక్ట్స్ వస్తే ఆ ప్రాజెక్టులలో వీరికి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత ధన నష్టం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే శ్రమ అధికంగా ఉండబోతోంది. భాగస్వామ్యంలో ఉన్న వారితోటి కొంత విభేదాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా కొంత శ్రమతో వీరు కష్టపడి చదవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వీరు అనుకున్న విధంగా వీరు మార్కులు తెచ్చుకోలేకపోవటం అనేది కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా వీరికి ఆటంకాలు ఉండటము, అలాగే అనుకున్న విధంగా పనులేవి సానుకూలంగా పూర్తి కాకపోవటం వలన ఈరోజు మకర రాశి వారు మాత్రం కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని బిల్వదళాలతోటి పూజించి స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరికి సానుకూలత అనేది లభిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారిలో ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగాను అలాగే ఉద్యోగపరంగాను ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా కొంతవరకు వారు చదువుతున్న చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు అగమ్య గోచరంగా ఉండటంతో పాటుగా వారికి ఏ పని చేసినా కూడా అవ్వటం లేదు అనే భావన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కూడా పనులేవి సానుకూలంగా పూర్తవ్వకపోవటము, అలాగే వారి యొక్క సహోద్యోగుల ఒక సహాయము కూడా వారికి అందకపోవటం వలన కొంత వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్నవారికి కూడా ఈరోజు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. మీకు సహాయం చేస్తామన్న వారు మీకు సహాయం అందించకపోగా మిమ్మల్ని వారు నిందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని ఎర్రటి మందారాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోవటంతో పాటు ఆర్థికంగా కూడా మీకు కొంత అనుకూలత లభించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నవారు, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు, ఐటీ రంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా షూరిటీలు పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు కుటుంబ సమస్యలు ఉండటం కానీ కుటుంబ సభ్యులతోటి కలహాలు ఉండేందుకు అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సంతానానికి మాత్రం అనుకూలంగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలో ఉన్నవారు, ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్నవారికి ఎక్కువగా ఆర్థికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు భాగస్వాములతోటి కూడా కోర్టు సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నారో వారు గనక ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం ఇబ్బందికరమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీనరాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని బిల్వదళాలతోటి పూజించి స్వామివారికి పానకము, వడపప్పు, బెల్లము నివేదన చేయటం వలన వీరు అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీరికి సానుకూలత లభించటము, అలాగే ఇంకా మంచిగా వీరి వృత్తి వ్యాపారాలలో పురోగతి లభించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆ వినాయకుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి.